మల్లుపల్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సర్పంచ్గా కనకరాజు గెలిచినప్పటి నుంచి ఈ 5 నెలల కాలంలో ఒక ఓపెన్ జిమ్, ఎంపీ నిధుల కింద 10 లక్షలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద 10 లక్షలు, మళ్ళీ నిన్నగాక మొన్న మంజూరు చేసినటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ప్రొసీడింగ్ ద్వారా మళ్ళీ ఒక 8 లక్షల రూపాయలని మల్లుపల్లి గ్రామానికి దాదాపు 5 నెలల కాలం లోపల 30 లక్షల రూపాయల నిధులతో గ్రామ అభివృద్ధి చేస్తున్నందుకు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తూ, గెలిచిన తర్వాత పార్టీలు జెండాలు పక్కన పెట్టి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నందుకు అందరు సర్పంచుల్ని, ముఖ్యంగా యువకులందరూ కూడా సర్పంచులు అయినారు. చాలామంది వార్డు సభ్యులు కూడా చిన్న వయసులోనే వార్డు సభ్యులు అయినారు. బాగా పనిచేసి మంచిగా పేరు తెచ్చుకోవాలని చెప్పి వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, మొదటి సంవత్సరంలోనే 30 లక్షల రూపాయలు వచ్చినాయి. తప్పకుండా గ్రామంలో అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద కేంద్ర ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనము, అదే రకంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఈ రెండు కూడా ఒకటి 20 లక్షలు, ఒకటి 16 లక్షల రూపాయలతోటి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మల్లుపల్లి గ్రామానికి మంజూరు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాలుగా నత్తనడక నడుస్తున్నటువంటి ఆ గ్రామ పంచాయతీ నూతన భవనము, పిహెచ్సి భవనం, ఈ రెండింటిని కూడా ఆగస్టు మాసం లోపల పూర్తి చేసి మిగిలిన వర్క్స్కి గ్రామ పంచాయతీకి ఒక 5 లక్షలు, ప్రైమరీ హెల్త్ సెంటర్కి ఒక 5 లక్షలు ఎంపీ ల్యాడ్స్ ఇచ్చి 4 రోజులలో ఆ 2 భవనాలు కూడా పూర్తి చేసి త్వరలోనే ప్రారంభోత్సవానికి వస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.